హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ప్రజెంట్ నాకైతే 700+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇలానే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో అయితే కంటిన్యూ చేయండి. డిసెంబర్ మంత్ స్టార్ట్ అయిందంటే చాలు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అన్ని చర్చెస్ వాళ్ళు చేసుకుంటారు. సో మేమైతే ఫస్ట్ అటెండ్ అయ్యింది మాత్రం పాస్టర్స్ యునైటెడ్ క్రిస్మస్కి అయితే అటెండ్ అయ్యాము. అది జేవియర్ గ్రౌండ్ ఏలూరులో జరిగింది. చాలా బాగా జరిగిందండి. ఆ వీడియో నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మా చర్చ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నాం క్రిస్మస్ మీటింగ్స్ కూడా మేము అటెండ్ అవుతున్నాం. కొన్ని అటెండ్ కాలేకపోతున్నాం ఎందుకంటే చలి మంచు బాగా ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేనైతే డ్రాప్ అవుతున్నా. మా హస్బెండ్ గారు వెళ్తున్నారు. వీడియో అయితే కంటిన్యూ చేయండి. వీడియో వచ్చి క్రిస్మస్కి మా కిడ్స్కి మేమైతే బట్టలు అయితే తీసేసుకున్నాం. ఎక్కడ అంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్ చూసేస్తారు కదా. సో ఫస్ట్ మేమైతే ఇంటి దగ్గర అనుకుని వెళ్ళింది సౌత్ ఇండియా చందన బ్రదర్స్కి వెళ్దామని చెప్పి. సో చందన బ్రదర్స్కి అయితే వెళ్ళాము. అక్కడ కిడ్స్ వేర్ బాగున్నాయి, కాకపోతే మా కిడ్స్ ఇద్దరికి సేమ్ అయితే సెట్ అవ్వలే. వన్ పీసే వస్తుందంట, అదే మోడల్ సేమ్ రాదంటే, ఇంకా వేరే సైజెస్ కూడా రావంట. అసలు అవన్నీ నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో అయితే అలౌ చేయలేదు, ఎందుకంటే షాపింగ్ మాల్స్లో వీడియోస్ అయితే అలౌ చేయడం లేదు. లాస్ట్ ఇయర్ నేను చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేశాను, అందుకని చెప్పి బాగా ఫిక్స్ అయ్యి వెళ్ళని వీడియో అయితే తీయను అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు వస్తామా అని చెప్తున్నారు, మేడం వీడియో తీయకూడదు, మేడం వీడియో తీయకూడదు అని. వాళ్ళతో చెప్పించుకోవడం, మళ్ళీ వాళ్ళకి మన వల్ల ఇబ్బంది కలగడం దేనికని చెప్పి నేను కంప్లీట్గా వీడియో అయితే బంద్ చేశాను. సో ఇంటికి వచ్చాకైతే చూస్తున్నారు కదా, ఈ 2 ఫ్రాక్స్ తీసుకున్నాం. మేము తిరిగిన షాపింగ్ మాల్ వచ్చి చందన బ్రదర్ ఒకటి వెళ్ళాము. అక్కడ సెట్ కాలేదు, అంటే సేమ్ మోడల్స్ లేవు, కలర్స్ ఉన్నాయి. కానీ ఇంకా ఎస్ఆర్ మాల్కి వెళ్ళాము. అక్కడ సేమ్ మోడల్స్ ఉన్నాయి కానీ సైజెస్ అయితే లేవు. అంటే మా షానిగడికి వచ్చి 22 సైజు, కానీ తనకు అక్కడ ఉన్నది 20, 24 అట్లా ఉన్నాయి. మా వెస్లిగడికి వచ్చి 24 సైజు, 26 ఆ రేంజ్లో తీసుకుందాం అనుకున్నాం. కానీ మరి సేమ్ ఉండాలి కదా, ఒక పాపకి సెట్ అయితే ఇంకొక పాపకి వేరే అంటే నాకు అంత లుక్ అనిపించదని చెప్పి వద్దు అని చెప్పి మేము ఎస్ఆర్ మాల్లో కూడా డ్రాప్ అయిపోయాము ఇంకా. సో ఫైనల్గా మేమైతే సౌత్ ఇండియా మాల్లో అయితే తీసుకున్నాము. ఈచ్ ఫ్రాక్ వచ్చి మాకైతే 1350 రూపాయలు పడిందండి. ఒక్క ఫ్రాక్ మాత్రమే, ఇద్దరి మీద మాకు 2600 అయ్యింది. 2600 అయ్యింది 2 ఫ్రాకులకి. నేను అసలు యాక్చువల్గా అనుకున్నాను చెరొక 1000లో ఫ్రాక్ తీసుకుని చెరొక 500లో స్లిప్పర్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్తే అసలు ఇంకా గ్రాండ్ లుక్లో కావాలంటే కాస్ట్ కూడా అట్లనే ఉన్నాయి. ఒక ఫ్రాక్ చూసాం, ఒక లాంగ్ ఫ్రాక్ చూసాము, అది 2500 అంట. సో సర్లే, ఇప్పుడైతే మనకి ఏమి ఈవెంట్స్ అయితే లేవు కదా, మ్యారేజెస్ కూడా లేవు, అంత గ్రాండ్ ఫంక్షన్స్ కూడా లేవు. క్రిస్మస్కి అయితే ఇది సరిపోద్దని చెప్పి ఇంకా క్రిస్మస్కి మేము 25కి వేద్దామని చెప్పి ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాం. చెరొకటి చూస్తున్నారు కదా, సేమ్ మోడల్, సేమ్ కలర్, ఆ డిజైన్ కూడా పోదు, అది ఎంబ్రాయిడ్ కుట్టుతోనే వచ్చింది మనకి, అంటింపు కాదు. నేను అవన్నీ చెక్ చేసి తీసుకున్నాను. మొత్తం చాలా క్లాస్గా ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా వీడియోలో, ఇప్పుడు డార్క్ అనిపించింది కదా, ఇదే రియల్ కలర్. రైట్ సైడ్ ఫ్రాక్ రియల్ కలర్ అనమాట. ఇది కొంచెం సన్లైట్ పడుతుంది, లైట్ కలర్ వచ్చింది వీడియోలో. చాలా క్యూట్ ఉన్నారండి ఇద్దరు పిల్లలు, చాలా బాగున్నారు. అవి వేసి చూసాము ఆల్రెడీ షాపింగ్ మాల్లో. చెప్తున్నాగా వీడియోస్ అయితే అలో చేయట్లేదు, ఇంకా అందుకని చెప్పి వీడియో తీయలేదు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఈ ఇయర్లోనే మళ్ళీ మా బుజ్జి తల్లిలకి బుజ్జి పట్టీలు అయితే తీసుకున్నాం. చాలా క్యూట్ అయితే ఉన్నాయి పట్టీలు, చూడండి, మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయో. మాకైతే చాలా బాగా నచ్చింది, మోడల్ కూడా చాలా బాగుంది. 2 జతలు వచ్చి 19,000 అయింది. వెండి అయితే చాలా రేట్ అయితే పెరిగిపోయింది. సో ఇంకా మీరు చూసేయండి వీడియోలో మీకు ఎలా అనిపించినాయో. పట్టీలు
పిల్లల డ్రెస్సులు మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో వెండి, రేటు కూడా అంతే బాగుంది. సో ఇవి ఎవరు కొన్నారంటే మా అత్తయ్య గారు కొన్నారు. మా అత్తయ్య గారు చిన్నపిల్లలు స్టార్టింగ్ నుంచి పట్టీలు మా అత్తయ్య గారే కొంటారు. సో ఇద్దరికి సేమ్ మోడల్సే తీసుకుంటాం, ఏది తీసుకున్నా సేమ్ తీసుకుంటాం, ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటారు, అందుకని చెప్పి ఇద్దరికి సేమే తీసుకుంటాం. ఇలా అయితే కిడ్స్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా స్లిప్పర్స్ బ్యాలెన్స్ ఉంది. న్యూ ఇయర్కి వచ్చి వాళ్ళ అక్క కొంటానంది మాధవి. సో ఇంకా న్యూ ఇయర్కి అయితే మేము తీసుకోలేదు. నేనైతే అదే అనుకున్న ప్లాన్, తక్కువలోనే తీసుకుందాం, ఎందుకంటే పిల్లలు ఎదుగుతుండే అవి కురస్ అవుతున్నాయి, మళ్ళీ అంతంత కాస్ట్ పెట్టి కొని మనం యూజ్ చేయట్లేదు కదా అని చెప్పి. అయినా అవి మేము ఆ పిల్లలు యూజ్ చేయని బట్టలు నేను చాలామందికి ఇస్తున్నా, వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మన దగ్గర అట్లా ఉంచుకోకుండా లేని వాళ్ళకి కొంచెం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని చెప్పి నేను మా చిన్నపిల్ల కానీ మా పెద్దమ్మాయి కానీ బట్టలు టైట్ అయిపోయినాయి అన్నీ నేను సెపరేట్గా ఒక బ్యాగ్లో అయితే ఉంచుతాను. ఎవరైనా అడిగితే మాత్రం, ఎవరైనా వచ్చినా వాళ్ళకైతే ఇచ్చేస్తా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదైతే నా శారీ, నేనైతే ఎస్ఆర్ మాల్లో అయితే తీసుకున్నా. లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియాలో తీసుకున్నాను, ఇప్పుడు నేను ఎస్ఆర్ మాల్లో తీసుకున్నాను. చూస్తున్నా కదా, నేను ఒకటే శారీ తీసుకున్నాను. నా శారీ కాస్ట్ వచ్చి 2100 రూపాయలు. 100 అంటే 2100, 2100. కలర్ వచ్చి లక్స్ గ్రీన్ అండి ఇది. అంటే నైట్ అంటే మన కెమెరాలో కన్నా డిజిటల్ క్యామ్లో అయితే కలర్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అట్లా సారీ పైన గోల్డ్ వర్క్ అయితే వచ్చింది. ఎంత బాగుందంటే చాలా స్మూత్గా కూడా ఉంది. అది క్లాత్ వచ్చి మరి టిష్యూ క్లాత్ కాదు, కానీ చాలా బాగుంది. చాలా సింపుల్గా, చాలా డీసెంట్గా నాకు నచ్చింది తీసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మీ షాపింగ్ ఎలా చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.